వెల్కమ్ టు వియా వ్లాగ్స్. ఈరోజు మనం పత్తికొండలో పిజ్జా ల్యాండ్కి అయితే వచ్చేసామండి. పత్తికొండలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి ఈ పిజ్జా ల్యాండ్. ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరు నుండి వచ్చిన రోజు అండి. పిల్లలు 10 days దాదాపు అక్కడ స్పెండ్ చేసి వచ్చారు కదా, కొద్దిగా డల్గా ఉంటే పిల్లలకి అలా రిఫ్రెష్ అవుతారని చెప్పి ఇలా బయటికి అయితే తీసుకొని వచ్చాము. సో ఇక్కడ క్లైమేట్ అంతా చాలా బాగుంటుందండి. ఇది సిటీ అవుట్కట్స్లో ఉంది. ఇది పక్కనే ఇంతకుముందు ఆల్రెడీ రమ్య రిసార్ట్ చూసాం కదా, దాని పక్కనే ఉంది. సో ఇదైతే పిజ్జా ల్యాండ్ చుట్టూ లొకేషన్ అండి. కాస్త ఎర్లీగా వచ్చినందుకు ఇంకా ఎవరు అయితే రాలేదు. సో మేమే ఫస్ట్ వచ్చాము. ఇక్కడ చూడండి, పిల్లలు అయితే ఆర్డర్ ఇవ్వడానికి ఏదో ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే రేంజ్లో చూసేస్తున్నారు. చూద్దాం ఏం ఆర్డర్ ఇస్తారో ఫైనల్గా 2 items అయితే సెలెక్ట్ చేశారండి. ఒకటి పన్నీర్ పిజ్జా, నెక్స్ట్ శాండ్విచ్. ఇది చూడటానికి కాదండి, టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంది. అలాగే కూల్ డ్రింక్స్ కూడా ఆర్డర్ ఇచ్చారు. చూడండి, చూస్తుంటేనే చాలా డెలిషియస్గా యమ్మీగా టేస్టీగా ఉంది. సో ఇలా బయట ఫుడ్ ఆల్మోస్ట్ రెఫర్ చేయనండి, కానీ అప్పుడప్పుడు మంత్లీ వన్స్ అయితే ఇలా బయటికి తీసుకొస్తాను పిల్లల్ని. సో ఇదైతే పక్కన గౌతమ్ బుద్ధుని స్టాచ్యూ అండి. రమ్య రిసార్ట్లో ఇంతకుముందు చూసాం కదా, సో అది వ్యూ. ఇదైతే కింద అండి, పిజ్జా ల్యాండ్లో కింద ఫ్లోర్లో ఇదంతా వ్యూ ఉంది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అన్ని రకాల చాయ్ దొరుకుతుంది. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి ప్రతిసారి దగ్గరలో ఉండే సిటీకి అయితే తీసుకెళ్ళలేను కదా పిల్లల్ని. సో అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తే, సిటీ అవుట్కట్స్లో ఉంది కాబట్టి క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారండి ఇలా రావడానికి. సో ఈ పిజ్జా ల్యాండ్ మీకు ఎలా అనిపించింది? ఇక్కడ నియరెస్ట్ ప్లేస్లో ఉన్నట్లయితే కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.